నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, జగన్ ఆల్రెడీ లండన్కి వెళ్ళారు. షర్మిల కూడా అమెరికాకు వెళ్ళారు. కానీ వీళ్ళిద్దరూ లండన్లో కలుసుకోబోతున్నారు. షర్మిల జగన్ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అని చెప్పేసి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది ఇవాళ. అంటే ఎంతవరకు నిజం అయ్యి ఉండొచ్చు సార్? ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా ఫారెన్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియట్లేదు. అసలు ఏం జరుగుతుందంటారు ఏపీ రాజకీయాల్లో? ఇక్కడ జగన్ వ్యూహాత్మకంగానే వెళ్ళాడు. ఎందుకంటే ఆయన ఓడిపోతున్నాడని తెలుసు. ఆయన తాలూకు డాక్యుమెంట్స్ ఎన్ని ఉంటాయి కదా, ఇక్కడ ఉండకూడదు. ఏవిని ప్రాపర్టీ రహస్యాలు ఏవి ఉండకూడదు. ఏదో ప్లాన్ చేసుకునే ఉంటాడు. ఇప్పుడు ఆయనకి సంబంధికులు ఉంటారు కదా, ప్రాణ స్నేహితులు కానీ మంచి ఎవరో నమ్మకస్తులు. అవన్నీ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. అది ఎవరికి తెలియకూడదు. లండన్లో కూడా 3 ఐపీఎస్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే వ్యవహార శైలి తెలియడం కోసం పెట్టుకున్నాడు. అంతా బాగానే ఉంది. అయితే జగన్ లండన్ వెళ్ళే ముందు జగన్ దృష్టిలో షర్మిల ఏమిటి అని ఆలోచిద్దాం. అంతే కదా. ఆవిడ రాజశేఖర రెడ్డి పుట్టింది కాదు అన్నాడు. అమ్మా నువ్వు షర్మిల శాస్త్రి అని పేరు మార్చుకో అని అన్నాడు. అసలు నువ్వు నిజంగా కుటుంబంలో చెడ పుట్టావు అన్నాడు. తర్వాత ఏమన్నాడు? షర్మిలకి క్యారెక్టర్ అసాసినేషన్ అలాగే చెప్పుకోవాలి. అది కూడా ఒక రక్తం, తన తర్వాత రక్తం పంచుకు పుట్టినటువంటి షర్మిలని అనవలసిన మాటేనా? ఎవరు కనీసం స్లమ్లో ఉన్నోళ్ళు కూడా అక్క చెల్లెళ్ళు అలాగ అనుకోరు కదా. నువ్వు ఒక సీఎం అయి ఉండి అంటే అన్నావంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళది మనసే కదా. ఇంకొక చెల్లి సునీత, అన్నా నా తండ్రిని ఎలా చంపాడు, వాడు కూడా అలాంటి శిక్ష పడినట్టు చెయ్యన్నా అని చేతులెత్తి మొక్కుంది. అన్న అంటే ఎవరికైనా ప్రాణమే కదమ్మా. తొందరపడి ఆవిడేం మాట్లాడలేదు. రాను సిబిసిఐడి తేల్చేసిన తర్వాత విక్టిమ్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, గంగిరెడ్డి వీళ్ళందరి పేర్లు చెప్పిన తర్వాత ఆ మర్డర్లో పాల్గొన్నటువంటి దస్తగిరి అనేవాడు ఎప్రూవర్గా మారిపోయి ఆ మర్డర్ ఎలా జరిగిందో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లాగా చేసిన తర్వాత వీళ్ళిద్దరూ రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు తప్పు కాదు కదా. వాళ్ళ ఫ్యాక్ట్స్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఆ ఫ్యాక్ట్స్ తెలిసి అవినాష్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని, భారతీ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అన్నది చిదంబర రహస్యం. అది అందరికీ తెలుసు, ఎవరికి తెలియదు. అది అందువల్ల దాని గురించి మనం ప్రత్యేకించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ మోదీ గారు కానీ ఒక క్షణం కన్ను తెరిస్తే వీళ్ళు ముగ్గురు ఎక్కడుంటారమ్మా అనుకుంటాం కదా. అందువలన మరి ఇది అంతకంటే పెద్దగా మనం మాట్లాడుకోవడానికి సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడకూడదు. కానీ అందరికీ తెలుసు అది యాక్చువల్లీ. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి వెళ్ళింది మాత్రం నెక్స్ట్ ఓడిపోబోతున్నాడు కనుక వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించుకోవాలి. వాట్ నెక్స్ట్ అనేది ఆలోచించుకుంటే తనకి సపోర్ట్ చేసేటువంటి గొప్ప నాయకుడు కానీ నాయకురాలు కానీ కావాలి. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా జగన్మోహన్ రెడ్డికి ప్రాణాలకు తెగించి సపోర్ట్ చేసిన వ్యక్తి ఎవరు? షర్మిల గారు. సో ఇలా ఆలోచించుకోండి అనమాట. మరి లక్ష్మీపార్వతిని ఎందుకు కోరుకోలేదు? అంతవరకు కుక్కలా మురిగినటువంటి లక్ష్మీపార్వతి మరి ఎలక్షన్లు దగ్గర పడిన తర్వాత ఒక్కసారైనా మాట్లాడిందా? జగన్మోహన్ రెడ్డి బాగా తెలుసు ఈవిడు కానీ మాట్లాడితే ఉన్న ఓట్లు పోతాయని. అందువలన ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాడు. అది మరి ఆ కొడాలి నాని, ఆ రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, పేరు నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరినీ ఈ 6 ఉపయోగించుకున్నాడు. ఎలా ఉపయోగించుకున్నాడు? వీళ్ళు మాట్లాడిన మాటలు చివరికి వాళ్ళకే బూమ్ ర్యాంగ్ అయ్యాయి. కొడాలి నాని నన్ను కొట్టే మగాడున్నాడా అని అనేవాడు ఈరోజు ఓడిపోతున్నాడు. మరో కొత్త న్యూస్, కొడాలి నాని గుడివాడలో డబ్బులు పంచమని లక్షలు ఇస్తే ఆ మధ్యవర్తులు తినేశారట. లబోదిప్పమంటున్నాడు. పోనీ కొడాలి నాని మధ్యవర్తిగా ఉండి కొడాలి నాని తాలూకు డబ్బులు మధ్యవర్తులు తినేస్తే దీనికి ఎవరైనా ఎన్టీఆర్ లాంటి వాళ్ళు
ఫీల్డ్లోకి వచ్చి బెదిరిస్తే డబ్బులు పడవచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ ఫీల్డ్లో రాడు, ఆయనే మోసపోయి ఉన్నాడు. అర్థమైందా? ఆయన సుమారు 100 కోట్లు అంతో 150 కోట్లు ఆ ఫిగర్స్ తెలివి కానీ భారీగా మోసపోయాడు. అంటే ఒక స్థలం కొనుక్కున్నప్పుడు ఆ స్థలం తాలూకు మొత్తం ఈసీలు అన్నీ చూసుకోవాలి, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకోవాలి. అవన్నీ కొనేసి లేకుండా రిజిస్ట్రేషన్ ఆదరబాదరగా చేస్తే ఈరోజు 3 బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. వాళ్ళు ఇచ్చిన అప్పు మీద కట్టవలసిన వడ్డీ. అది అనామకుడైతే ఆ నోటీసులు రావు, వాడు వెళ్ళిపోతాడు ఎక్కడికో, గుండు గీయించుకుంటాడు, ఏ మహారాష్ట్ర వెళ్ళిపోతాడో బతికేస్తాడు ఆ గుండుతోనే. ఇది అలా కాదు కదా, ఎంత అంటే ఎంత డిమాండ్ చేస్తే అంత చెల్లించేవాడు, కాదంటే లాయర్లు పట్టుకుంటాడు, ఏదో వాళ్ళకు కొంచెం కన్సిడరేషన్ ఇస్తారేమో. అందువల్ల ఇప్పుడు ఎన్టీ రామారావు అంటే జూనియర్ తారక దగ్గరికి కొడాలి నాని కానీ, కొడాలి నాని దగ్గర తారక్కి వెళ్ళే అవకాశాలు కానీ లేవు. అర్థమైపోయిందా? ఒకరినొకరు పలకరించుకునే పరిస్థితిలో లేరు. ఈయన ఒకప్పుడు అన్నాడు జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని నా ప్రాణ స్నేహితుడండి, జూనియర్ ఎన్టీఆర్ కోసం చచ్చిపోతానని. ఎందుకంటే గమనించు, అంటే అవసరార్థం ఎలా మాట్లాడతారు, అవసరం తీరిపోయాక ఎలాగ విడిపోతారు. మనం బాగా ఈయనైతే నా ప్రాణ స్నేహితుడు అన్నాడు ఎన్టీ రామారావు, మరి ప్రాణం ఎంత పోయిందిరా, ఏమిట్రా డబ్బు అని ఈయనేని అడగాలి. అక్కడ ఎంత పోయి ఉంటుంది, 50 కోట్ల 100 కోట్ల ఏంటి, ఎలాగ దీన్ని ఎలా యాక్షన్ తీసుకోవాలని ఆ కొడాలి నానేని అడగాలి. ఆ డబ్బుల దగ్గరికి వచ్చేసరికి ఇలాగ డివైడ్ అయిపోయారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు కూడా అన్న చెల్లెలు డబ్బుల దగ్గరే డివైడ్ అయ్యారు. ఆస్తులు నానిద్దరికీ సమానంగా పంచాడు కదా, నాకు ఎందుకు ఇవ్వవు అన్నాడు. ఏదో ఆస్తిలో కొంత ఏదో వెసులుబాటుగా ఉంటుందని ఒక 65 కోట్లు తీసుకుంది, 82 కోట్లు ఎంతో తీసుకుంది షర్మిల. ఈయన ఎఫిడవిట్లో ఏం చేశాడు, ఆవిడ ఎఫిడవిట్లో ఏం చేసింది, అప్పు 82 కోట్లు అని చెప్పేసి ఆవిడ పెట్టుకుంది. అలాగే ఆయన కూడా నాకు రాబోయే స్థిరాస్తులు కొన్ని ఉన్నాయని ఆయన బాగా తగ్గించేసుకుంటే, అంటే 100కి 10 రూపాయలకంత తగ్గించేసుకుంటే భారతదేశంలో బాగా రిచెస్ట్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అంటే ఎంత దూబూచులాడుతున్నారో ప్రజలకి చెప్పండి. నేను అతి పేదవాడిని, పేదవాడు మీరే, తల్లి తండ్రి అన్ని దేవుడు కూడా మీరే అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో అతి పెద్ద కాస్ట్లీయెస్ట్ ముఖ్యమంత్రి. అంటే ఇలా రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఇన్ని అబద్ధాలు ఆడతారు, ఇన్ని పాపాలకు మూట కడతారన్నమాట. నా దృష్టిలో షర్మిల కానీ ఇంకా రాజకీయ జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే, జగన్మోహన్ రెడ్డి కానీ ప్రాక్టికల్గా ఆ ప్రాపర్టీని నేను పంచుతాను ఊరకనే పెట్టదు కదా, ప్రాక్టికల్గా పంచుతానంటే అప్పుడు ఇద్దరికీ సంయోజక కుదిరి షర్మిల శాశ్వతంగా రాజకీయాల నుంచి దూరం అయిపోయి అమ్మచాటు బిడ్డగా ఉంటుంది. అప్పుడు ఈ అన్నయ్య ఆ చెల్లి కలిసి ఆ విజయమ్మని బ్రతికించిన వాళ్ళు అవుతారు. లేకపోతే కొడుక్కి చెప్పుకోలేక కూతురికి చెప్పుకోలేక మధ్యస్థంగా నలిగి గుండు ఆగి చచ్చిపోతుంది అన్నమాట. ప్రజల మనసులో మార్పులు తేగలగాలి, ప్రజల్లో ఐక్యతాభావాన్ని, నేను ఇండియన్ని అనే ఆలోచన రావాలి. అంతేకాకుండా నేను తెలంగాణ వాడిని, నేను ఆంధ్ర వాడిని, నేను మన మహారాష్ట్ర వాడిని, ఇదేంటమ్మా ఇది, వీఆర్ ఇండియన్స్ అంతే. ఇండియన్స్ కాబట్టి పొగరుగా ఉంటాము, ఇండియన్స్ కాకపోతే పరాయి వాళ్ళ దృష్టిలో ఎలాగుంటాము. ఇండియాకి ఎంత పరువు ఉంది, 200 సంవత్సరాలు ఇండియాని పరిపాలించినటువంటి బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినటువంటి పాపులారిటీ ప్రపంచంలో ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇండియన్స్ గర్వకారణంగానే ఉన్నారు, ఛాతీ పెంచుకుంటూనే ఉన్నారు. అటువంటి ఇండియా ముక్కలుగా విడిపోతే ఎవడో బ్రిటిషర్ గద్దలా తన్నుకుపోతాడు. అందరూ ఐకమత్యంతో 29 రాష్ట్రాలు ఉన్నాం కాబట్టి విలువ ఉంది. మెయిన్గా అది కాపాడుకోవాలి. అది కాపాడే విషయంలో మోదీ బాగా సక్సెస్ అయ్యాడు. ప్రపంచ దేశాలకి భారతదేశం అంటే ఎప్పుడూ గర్వకారణంగా ఉంది ఒకటి. తర్వాత మోదీకి ఇంత ముందు కంటే ఎక్కువ సీట్లు రాకపోవచ్చు, కానీ మోదీ గెలుస్తాడు. 38 నాన్సెన్స్.
ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు వింటే కేవలం అవతల వాడు మైండ్ సెట్ని, అవతల వాడు భావజాలాన్ని కొంచెం డిప్రెస్ చేయడం కోసం వాడుతున్న మాటలే కానీ 30 సీట్లు ఏంటమ్మా, ఏంటిది 30 సీట్లు? అంతకుముందు ఒక జగనే 22 సీట్లు ఇచ్చాడు కదా. మరి ఇప్పుడు కూడా 22 సీట్లు మన ఆంధ్ర, 25 సీట్లు వెళ్తున్నాయి ఆంధ్ర నుంచి. మరి ఇలా ఎన్ని సీట్లు వెళ్తాయి మోదీకి? 29 రాష్ట్రాల నుంచి లెక్క వేసుకోమ్మా. 29 రాష్ట్రాలు, కొన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళవచ్చు. అంతేగాని మోదీ ఓడిపోయే పరిస్థితి రాదని మనం గట్టి వాళ్ళం ఘంటాపదంగా చెప్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.